హాయ్ ఎవ్రీవన్. మార్చ్ 8 ఉమెన్స్ డే. దానికి సంబంధించి అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా ఒక వీడియో తయారు చేశాను. అది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే రండి వీడియోలోకి. ఫస్ట్గా మనము ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని పిలుస్తారు. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ శాంతి సౌభాగ్యాలు ఉంటాయని దానికి అర్థము. స్త్రీ లేకుంటే జననం లేదు, స్త్రీ లేకుంటే గమనం లేదు, స్త్రీ లేకుంటే అసలు సృష్టే లేదు. స్త్రీ సమాజ నిర్మాత. ఆమె చేతులతో సంస్కారం తయారవుతుంది. స్త్రీ పిల్లలకు సంస్కారం నేర్పుతుంది. ఒక ఉత్తమ స్త్రీ వలన ఉత్తమ కుటుంబం తయారవుతుంది. ఉత్తమ కుటుంబం వలన ఉత్తమ సమాజం నిర్మాణం అవుతుంది. స్త్రీలు ప్రాచీన కాలం నుంచే ఇల్లాలిగానే కాదు, రాజ్యాలు కూడా పరిపాలించినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. రుద్రమాదేవి, చాంద్ బీబీ, రజియా సుల్తానా వంటి స్త్రీలు సమర్థవంతంగా రాజ్యాలు పరిపాలించారు. స్త్రీ తన కుటుంబం కొరకు జీవిస్తుంది. కుటుంబం కొరకు సర్వం త్యాగం చేస్తుంది. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా మాత్రమే కాదు, ఆమె ఒక అధికారిగా, ఒక నాయకురాలిగా కూడా పనిచేస్తుంది. మహిళా సాధికారికత ఒక సంఘ సంస్కరణకు సంబంధించిన విషయం కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా. మహిళా సాధికారికత అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేది ఒక సంఘ సంస్కరణకు సంబంధించిన విషయం కాదు. అది సమాజం యొక్క సర్వాంగీణ వికాసం కోసం అవసరం. స్త్రీ పురుషులు సమానత వలన సంతులిత సమాజం, బ్యాలెన్స్డ్ సొసైటీ నిర్మాణం అవుతుంది. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని చెప్తారు. అది ముమ్మాటికి అక్షరాల సత్యము. శివాజీని వీరునిగా తయారు చేసినటువంటి కీర్తి రాజమాత జిజాబాయి గారికి దక్కుతుంది. గాంధీ మహాత్ముడు వెనుక అన్ని విధాలా సహకరించింది అతని భార్య కస్తూరిబా గాంధీ. అంబేద్కర్కు వెనుక ఉండి వెన్ను తట్టింది అతని భార్య రమాబాయి అంబేద్కర్. భర్త విదేశాల్లో చదువుకుంటున్నా కానీ అతనికి ఎటువంటి ఆర్థిక నష్టాలు రాకుండా కుటుంబాన్ని చక్కదిద్దినటువంటి స్త్రీ ఆమె. స్త్రీలు విద్య, పరిశోధన, రాజకీయం అన్ని రంగాలలో ముందుకు రావాలి. మన దేశంలో రమాబాయి రనడే, సావిత్రిబాయి పూలేలు స్త్రీ విద్య కోసం మొదటిసారిగా ప్రయత్నాలు చేశారు. భగవంతుడైన పరమశివుడే అర్ధనారీశ్వరుడిగా ఉన్నాడు. భగవంతుడే స్త్రీ లేకుండా పూర్ణుడు కాలేనప్పుడు సమాజము స్త్రీల వికాసం లేకుండా ఎలా పరిపూర్ణమవుతుంది? భారతదేశంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రతిభా దేవిసింగ్ పాటిల్ రాష్ట్రపతిగా ఎదిగారు. స్త్రీలు అత్యున్నత పదవులలో పనిచేశారు. ఒక చిన్న అటెండర్ స్థాయి ఉద్యోగాల నుంచి, గ్రామ సేవిక ఉద్యోగాల నుంచి ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగాల వరకు అన్ని ఉద్యోగాలు కూడా వాళ్ళు సమర్థవంతంగా నెరవేర్తించారు. అయితే ఇక్కడ అమెరికాలో మొదటిసారిగా ఈ ఉమెన్స్ డే జరుపుకోవాలన్న ఆలోచన వచ్చింది. అక్కడ వస్త్ర వ్యాపారంలో పనిచేసేటటువంటి మహిళలు మొదటిసారిగా వాళ్ళ హక్కుల కోసం ఈ ఉమెన్స్ డేని జరుపుకున్నారు. పక్షి 2 రెక్కలతో గాలిలో ఎగిరినట్లు స్త్రీ పురుషులు ఇద్దరూ సమానంగా అవకాశాలు పొందినప్పుడు మాత్రమే
సమాజ వికాసం జరుగుతుంది. స్త్రీలు ఈ రోజుల్లో చాలా వరకు సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. రక్షణ లేకపోవడం, సేఫ్టీ సమస్య ఉంది, లైంగిక భేదభావం ఉంది, సమాన వేతనం లేకపోవడం. స్త్రీలకు ఇవన్నీ ఈ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. సమాజంలో రక్షణ లేదు. బయట వెళ్ళినటువంటి స్త్రీలకు ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళకు రక్షణ భయం అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది. అయితే ఇది ఒక్కరోజు మాత్రమే స్త్రీలను సన్మానించి వదిలిపెట్టవలసినటువంటి విషయం కాదు. మనము స్త్రీల అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడినప్పుడే సమాజం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. సమాజం యొక్క సర్వాంగీణ వికాసం జరగాలంటే స్త్రీ పురుషుల యొక్క వికాసం జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. ధన్యవాదాలు.